ఏమండి క్షయరోగం ఉంది సపోజ్, చిన్ని దగ్గు ఉంటే బాగుంటుందా? ఏమండి మరి కొంచెం ఉంటే బాగానే ఉంటుంది అందరికీ, ఏదో ఒకటి తగిలించుకుంటారు చిన్నది ఇంట్లోనైనా. ఒక ఆవిడ చాలా నీరసంగా ఉంది, భయంకరమైనటువంటి పరిస్థితి, ఇంకొకళ్ళు అడుగు పెట్టే పరిస్థితి కూడా కాదు, మిరియా వాళ్ళకి వదిన అవుతుంది. ఆవిడ డ్వాక్రా డబ్బుల కోసమని వెళ్తూ ఉంటే ఆటో యాక్సిడెంట్ అయ్యి ఈవిని మాత్రం అంత రెక్కి ఇడ్చేసిందట, తల 2 చెక్కలు అయిపోయింది. అది మేరీకి తెలిసింది, అక్క ప్రార్థన చేయి కొంచెం మా వదిన అవుతుంది, తలకాయ 2 చెక్కలు అయిపోయింది, మైండ్ కూడా మెదడు కూడా బయటకు వచ్చేసిందట. అంటే నేను చిన్నగారు అక్కడ ఉన్నాను, సరే నేను వాట్సాప్కి ప్రార్థన చేస్తాను, అదేమో అటు పెట్టు అన్నా. సరే ప్రార్థన చేశాను. ఏంటి మైండ్ బయటకు వచ్చిన వాళ్ళకి ప్రార్థన చేసి పెడితే పిచ్చోళ్ళు అవుతారు, అలాంటి వాళ్ళు పెద్దలుగా చచ్చిపోవాలన్నారు చిన్నాన. అంటే సర్లే ప్రార్థన చేసి పెట్టిన తర్వాత ఆ అమ్మాయికి తీసుకెళ్ళి చెవిలో పెట్టారంటండి. ఇంకా ఆపరేషన్ కూడా సక్సెస్ అవ్వదు, ఒకవేళ కోమాలో ఉంది కాబట్టి ఒకవేళ బయటకు వస్తే తను ఏ పరిస్థితిలో ఉందో దాన్ని అబ్జర్వేషన్ చేసి అప్పుడు ఆపరేషన్ పెడదాం అని అనుకున్నారంటండి. తీరా చూస్తే 12 రోజులకు మైండ్ వచ్చిందంటాడు. 12 రోజులకు మైండ్ వచ్చి మొత్తం గుర్తుపట్టకండి, అంత బాగానే ఉంది ఆపరేషన్ లేకుండా. ఎందుకు ఇలా జరిగింది అనేసి అంటే, ఎందుకు జరిగిందంటే ఆవిడ చాలా కష్టపడి ఇల్లు కట్టుకుంది. ఇల్లు కట్టుకున్న తర్వాత వాళ్ళ ఆడపడుచులు పూజలు చేస్తారు, పూజలు చేసేవాళ్ళు కదా, కాబట్టి వాళ్ళని పిలిపించి మీ ఇష్ట ప్రకారం చేయండి వదిన. పాస్టర్ గారిని పిలిచారంటండి, ముందు ప్రార్థన పెట్టుకున్న తర్వాత ఇది చేద్దాం. పాస్టర్ గారు వచ్చారంటండి, ప్రార్థన చేశారు, పాటలు పాడి ప్రార్థన చేశారు, భోజనం పెట్టారు, చిన్న కానుక పెట్టారు, ఈ ఆశీర్వాదం వచ్చేద్ది అనుకున్నారు. తీరా చూస్తే చెవుది జారిపోయిందంట. చెవుది ఎంత వెతికినా దొరకలేదంట. ఈ ఇల్లంతా ఊడ్చి 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 చేసినా దొరకలేదంటాడు. ఎక్కడ లేని కోపం వచ్చి ప్రార్థన పెట్టుకుంటే చెవుది పోద్దా అనేసి అనుకుందంటాడు. కోపం వచ్చింది ఆవిడ. వచ్చిన తర్వాత ఇంకా ఆడ ఆడబడుచులతో పూజలు చేయించేసింది ఒక పక్కన. అది అవగానే ఇది అంటే ముందు పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసేసి అయ్యా మీరు వెళ్ళిపోండి అన్న తర్వాత నైట్ ఏం చేస్తారండి ఆడ వ్యవహారాలు అయిన తర్వాత విగ్రహాలు పెట్టేసి చేసుకున్నారు. అతి త్వరలోనే ఆవిడ అలా అయింది. అయిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత ఒకసారి ఇల్లు వస్తే బాగుంటుందంటే అప్పటికే విసిగిపోయి అలిసిపోయి ఉన్నది. నేను రోజుకు వచ్చి 6 ప్రార్థనలన్నా పెట్టేదాన్ని. 6 ప్రార్థనలు. అప్పటికే మళ్ళీ ఆడ అబ్బాయి చనిపోయాడు. మరలా మనకి పస్కా పండుగ అండి, ఇక్కడ నుంచి బాగా ఎండ, గజిగుజి అస్సలు బాలేదు. ఇంటికి వెళ్ళేసరికి భయంకరంగా ఉన్నాడు అనేసి అన్నారు. అంటే ఎండ దెబ్బ తగిలేసింది అన్నారు. చన్నీళ్ళు పోస్తున్నారు, వెంటనే ప్రార్థన చేయించారు. ఇంతలోకి ఆడికి వచ్చిన వార్త చుట్టాల్లో పిల్లోడు చనిపోయాడు వెంటనే. ఈ మరణం అటు వెళ్ళిపోయిందా అనుకున్నాం ఆ టైంలో. ఆ తర్వాత కొన్ని రోజులైన తర్వాత మేరీ ఆ పాపం కొడుకు కూడా చనిపోయాడు, తన మైండ్ బాగాలేదు, ఒకసారి వెళ్ళి ప్రార్థన చేసి వస్తే బాగుంటుంది. నేను అన్నా చాలా చోట్ల తిరిగాం, అందరి కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నా. 7 వారాలు రోజుకొచ్చి 6 ప్రార్థనలు. ఎవరి దగ్గర ఏం తినేవాళ్ళం కాదు. టక 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 ప్రార్థనలు, పాటలు పాడటం, ప్రార్థన చేయడం. ఎందుకు అంటే వాళ్ళ ఇంట్లో సోది వినాల్సి వస్తుందని నేను చెప్తున్నా. ఇక్కడ కూర్చి ఇక్కడ నిలబడి ఈ సోది చెప్తే పాలు ఇచ్చారనుకుంటా, పాలు తాగకుండా సోది వినలేక ప్రార్థన వద్దని చెప్పి మీరు పాలు స్టవ్ మీద పెట్టదు ఏం పెట్టదు, రండి కూర్చోండి అనేదాన్ని. పాటలు పాడి ప్రార్థన చేయడం, అక్కడ నుంచి ఇంకో ఇంటికి వెళ్ళటం. ఏమండి ఇలా చేసి నేను వెళ్ళలేదు. మేరీ చాలా ఎన్నో చోట్లకి తిరిగి 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 అలసిపోయి ఉన్నాను. వింటలేదు ఎవరు కూడా. ఎక్కడ వింటున్నారు? చెప్పడం, ప్రార్థన చేయడం, రావడం, మళ్ళీ మామూలుగా వెళ్ళిపోతున్నారు అనేసాను. లేదు ఒకవేళగాన చెప్పి చూస్తే కనుక అక్కడ ఎవరైనా సరే నమ్ముకుంటారేమో. అందరూ కూడా చాలా మంది ఉన్నారు అక్కడ సరైనటువంటి వాక్యం లేనటువంటి పరిస్థితి. కొంచెం చెప్పి చూస్తే బాగుంటుంది. వెళ్ళామండి. వెళ్తే పెద్ద 4 బొమ్మ ఇంటికి గట్టి ఉంది. ఏమండి వెళ్ళి నుంచొని చూసాం. ఇలా అడ్రస్ చెప్పారు, ఆ విధంగా వెళ్ళాం. వెళ్ళిన తర్వాత కొంచెం పిచ్చిగా సొల్లుగర్చేలాగా వస్తుంది ఆవిడ. నైట్ వేసుకుని వచ్చింది. అయోమయంగా ఉంది పరిస్థితి. బొమ్మలో నుంచున్న తర్వాత మీరేనండి అన్నా. మేమేనండి. మరి సరే విగ్రహాలన్నీ తీసేయాలి, అప్పుడు ఇంట్లోకి వస్తాం లేకపోతే రామా అంటే తీయాలండి అని అమాయకంగా ఉంది, బాగా పిచ్చిగా. ఇప్పుడంటే మంచి తెలివితేటలు వచ్చింది, సాక్ష్యం చెప్పింది కదా. అప్పుడు మైండ్ బాగాలేదు, సొల్లుగా ఆరినట్టే ఉంది అలాంటి పరిస్థితి. అప్పుడు నేను అన్నాను మీరు తీయొద్దు కానీ నేను తీసేస్తానండి. సరే మీ ఇష్టం అన్నారు. సరే పైకి ఎక్కి అవన్నీ తీసేసి వచ్చి
సంచి ఒకటి ఉండే బియ్యం సంచి. పిల్లోడు విగ్రహారాధన చేసిన అన్నీ కూడా కొత్త సామాన్లు, అన్ని ఇత్తడి సామాన్లు చాలా. అందుట్లో వాడికి 150 రూపాయలు ఎంతో కానుక ఒక డబ్బా ఉంది అక్కడ. అవి ఎయ్యి చెప్తే అవి చేసేవాడు అంటాడు. ఎవ్వరి పూజకి ఇది చేయరా అంటే అది చేసేవాడు అంట. చక్కటి ఇల్లు కట్టారు, అన్నీ చేశారు. ఆడు చనిపోయాడు. ఇవన్నీ తీసేసి అవన్నీ బొమ్మలన్నీ తీసి ముందు 2 సంచులకి ఎత్తేసి బయట పెట్టేవాడు. అప్పుడు నిలబడి ప్రార్థన చేస్తాం, మమ్మల్ని కూడా పవిత్రపరచండి ప్రభా, పరిశుద్ధపరచండి అనేసి. అప్పుడు ఏ ఫ్రూట్స్ తీసుకెళ్ళాం. అయిన తర్వాత ఆడ తినమంటే తర్వాత కొంచెం టీ పెడతానన్నారు. నేను ఎవరి దగ్గర అసలు తాగను, మీరు బొమ్మలు తీనిచ్చారు కాబట్టి తాగుతానని చెప్పి తాగా. ఏమండి 7 రోజులు కొంచెం 7 వారాలు పెట్టాలన్నారు. ఓన్లీ ఆవిడ పరిస్థితి చూసి చాలా దారుణమైన పరిస్థితి. 7 వారాలు పెట్టాం. ఆ రోజు మరి ఎడవేళ్ళు వెళ్ళిపోవాలి, వదిలిపెట్టట్లా ఏడవడం ప్రారంభించింది. ప్రార్థన చేస్తుంటే నాకు దర్శనాలు తక్కువ అండి. నేను వాక్యాలు ప్రార్థనలో నాకు వాక్యమే గుర్తొస్తుంది కానీ దర్శనాలు తక్కువ. అలాంటి పరిస్థితిలో ఆంజనేయులు ఉంటాడు చూసారా, అస్తమానం లేవడం ఊరకడం. అంటే తను ఒక చుట్ట లాంటిది ఉండేది. దానిలోంచి నేను ఎప్పుడైతే సైతాన్ని బంధిస్తున్నానో అలా ఎగిరిపడడం చూస్తున్నా అస్తమానం. ఇదేంటిది ఎప్పుడు ఏంటి ఎంత కనపడుతుంది ఏంటి అని చెప్పి ఏమండి అన్నీ తీసేశారా? తీసేశాను కుమారి గారు, మొత్తం తీసేశారండి. ఏమండి తీసేశారా మొత్తం? ఒకసారి గుర్తు చేసుకుంటే ఏమైనా ఉన్నాయేమో. అదేనండి ఉంగరం ఒకటి ఉందండి. నేను చెప్పాను కదండి మీతో, నాకు అప్పటికే ఎక్కేసిందండి బాగా. చెప్పాను కదా మీకు, ఉంగరం ఉంటే గిరాడు కొట్టండి. లేకపోతే ఏమండి ఎందుకు చెప్తే అర్థం చేసుకోరా మీరు? అదేనండి తాకట్టు పెట్టి ఇచ్చేద్దామనండి. తాకట్టు పెట్టేస్తారు, లేకపోతే ఎవరికైనా ఇచ్చేస్తారు, అవతల పడేసినా పర్లేదు. ఇంకేమైనా ఉన్నాయో చూడండి, ఒకసారి పరుపు గట్రా అన్నీ ఎత్తండి, బీరువా తీయండి మొత్తం. ఎంత ప్రార్థన చేసినా సరే సైతాన్ గాడికి అక్కడ కనపడుతుంటాయి. బీరువా మొత్తం తీస్తుంటే రక్ష రేకులు అంటండి. నాకేం చేయాలో అర్థం కాదు. బుర్ర పని చేయదండి, పాపం పని చేయదు ఆవిడికి. మనకి పని చేస్తా చాలా జాగ్రత్త. ఇంట్లో పెట్టుకొని వెళ్ళిపోమంటే ఎలా వెళ్తాడండి సైతాను? ఏమండి ఎలాగ వెళ్తాడు సైతాను? ఇంట్లో పెట్టుకున్నారు ఏమండి. ఆ పన్నాకి గుండె 3 కరిగిపోయిందంటే ఏమండి ఆడ పెళ్ళి అన్నీ తీసి మొత్తం అన్ని సగాలు కట్ చేసి పడేసా. ఫోటోలన్నీ చిన్న ఫోటో కూడా ఉన్నాయి. అర్థమవుతుందండి? వీళ్ళు ప్రార్థన వాళ్ళు వెళ్తారు, పెళ్లి ఫోటోలు దిగుతారు. వెనకాలేమో సైతాన్ గడి బొమ్మలు ఉంటాయి, వీళ్ళు స్టేటస్లో పెడతారు. ఏమండి ఏమి భక్తులు ఏమి లోపల నాకేం అర్థం కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమండి నువ్వు ఫోటో దిగుతున్నప్పుడు ఆ ఫోటోలో ఏముందో తెలియదని నీకు. ఏమండి కళ్ళు లేని వాళ్ళ ఫోటో పెడతారు, వెనకాలేమో సైతాన్లు ఉంటాయి. చాలా జాగ్రత్త. మొత్తం అన్నీ తీసేసి అక్కడికి కోపం వచ్చింది చాలా. అదేనండి కుమారి గారు ఆ రోజు ప్రార్థన చేస్తే ఆ రోజు అప్పుడు వరకు అన్నం తినలేదంటే 6 నెలలు అవుతుంది. సరేలేని ప్రార్థన చేసి కలిపి 2 ముద్దలు నేను తినిపించా. అప్పుడు బుర్ర వెలిగినట్టు అనిపించిందంటే ఆ రోజు నుంచి గుర్తుందంట అన్నం తింటాం. లేకపోతే అప్పుడు దాకా ఈ రోజు వరకు కూడా అందరూ పెట్టేవాళ్ళు అంట, కానీ అది తెలియదు అంటాడు మైండ్కి. ఇప్పుడు చాలా ఇష్టపడుతుంది, 100 మందితో చెప్తుంది కుమారి గారు అంటే అనుకుంటూ చెప్తా ఉంటుంది. పాపం రత్తమ్మ గారు కూడా అన్నం మీరు తీసుకెళ్ళి ఇవ్వండి అని చెప్పింది తనే. చిన్నమ్మ అయితే చెడిసిపోయింది రత్తమ్మ గారిని చూసి. ఏమండి ఇలాంటి వాళ్ళు బతుకుతారా నా మోహం అనేసి. నిజంగా ఆవిడ పరిస్థితి అలాగే ఉంది. ఆ సాయంత్రం అన్నం వేయమంటే నిజంగా ఏంటి అంటే దేవుడు ఎన్నుకున్న తర్వాత ఆయన కోసం బలంగా నిలబడాలి. నీ జీవితంలో కూడా బోలని కార్యాలు జరిగే ఉంటాయి. జరిగినప్పుడు ఎలా ఉండాలి? మనం నిలబడాలి వద్దండి. ప్రతి ఒక్కరిని నిలబెట్టేటువంటి దేవుడు. కానీ ఆ ఒక్క దెబ్బతో మార్పు చెందిన వాళ్ళు మార్పు చెందుతారు. సారేపతి విధవరాలు ఒక్కసారి ఏమండి ఇచ్చింది అద్భుతం చూడగలిగింది. అలాంటి భక్తుల దగ్గరికి దేవుడు పంపిస్తాడు. అలాగే తర్వాత నయమాని యొక్క ప్రవర్తన అంతా మారిపోయింది, జక్కయ్య ప్రవర్తన అంతా మారిపోయింది. ఇంకెవరైనా మీకు గుర్తొస్తే చెప్పండి. ఏమండి అలా మారిన వాళ్ళు ఎవరైనా ఒక్క అద్భుతం చూసి దేవునికి అంకితం అయిపోయిన వాళ్ళు ఎవరన్నా బైబిల్లో గుర్తుందా మీకు ఎవరైనా? పేతురు గారు చేపల రాశికి ఆశ్చర్యపడి ఏమన్నాడండి? ప్రభువా నేను పాపాత్ముడయ్యా, రాత్రి అంతా పడితే ఒక్కటి దొరకలేదు ఏంటి, ఇలా వరయమన్నాడు ఆయన. ఏమండి ఇలా అంటే లాగుతుంటే అట్లా ఏమైనా పట్టేసిందా? చూస్తే ఏమండి అసలు వాళ్ళ పిగిలిపోయాను చేపలు వచ్చి. అసలు రాత్రి అంతా చెరువంతా తిరిగేసాం కదరా, ఎక్కడ లేవేంటి చేపలు? ఏమండి
దరిద్రుడు ఏరేవికి వెళ్ళిన పెద్ద పరుగులని మనకి దరిద్రత కూర్చొని ఉంది కాబట్టి ఇప్పుడు దాకా లేవు. కానీ నేను పాపాత్ముడిని, నన్ను వదిలి వెళ్ళిపోండి ప్రభువా అనేసి అంటే ఎలా భుజం తట్టి కంగారు పడకు, నిన్ను మనుషులను పట్టేవాడిగా చేస్తాను. ఇంకా ఆయన చెప్పిన మాట ఎప్పుడు కూడా జవాదాటలేదు పేతురు గారు. దేవుని స్తోత్రం చెప్దాం. తల క్రిందులుగా సిలువ వేయబడ్డాడు. ఏమండి, యేసు ప్రభుని వేసినట్టు సిలువ వేస్తాం నిన్ను అంటే ఆయనలా వద్దు. ఆయనలా సిలువ వేస్తే రేపొద్దుట అందరూ సిలువలు పెట్టుకుని అంటున్నారు. ఇది పేతురు గారి సిలువ అంటారు. రేపొద్దుట పేతురు గారి సిలువ ఏంటంట, తల క్రిందులుగా, నన్ను కాళ్ళు పైకి కట్టి తల క్రిందకి పెట్టండి. దేవుని కోసం నిలబడేవారిగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా ఒక్కసారి నిలబడ్డావా? ఎందువలన నీ కుమారుని ఒక్కగానొక్క నీ కుమారుని బలిగా ఇవ్వడానికి వెనదీయనందున ఈ రోజున మరి భూలోక మరి జనులందరినీ కూడా నీ నామం పేరిట ఆశీర్వదిస్తా. ఎవరు? అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నువ్వు గెలవాలి, అంతేగాని పరీక్ష పెడితే ఆ పరీక్షలో ఓడిపోతే అగ్ని ఏడంతలు చేయండిరా. వీళ్ళు ఎలా నమ్ముతారు చూద్దాం. ఏమండి, నెబుకద్నెజరు ఏమండి రాజా అన్నారండి, భయపడ్డారా వాళ్ళు? దేవుని ఆత్మ వాళ్ళ మీదకు రావడం జరుగుతుంది. ఆ మాట మనిషి అనలేరండి, దేవుడు కాబట్టి అన్నాడు, నెబుకద్నెజరు ఇందు నిమిత్తం నీకు ఉత్తరం చెప్పాలన్న చింత మాకు లేదయ్యా. మేము సేవిస్తున్నటువంటి దేవుడు మిక్కిలి వేడిమి కలిగినటువంటి ఈ అగ్నిగుండంలోంచి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. అయినప్పటికీ కూడా, ఒకవేళ రక్షింపకపోయినప్పటికీ కూడా మేము నీ దేవత మొక్కం. ఏమండి, ఆ పరీక్ష కానీ తప్పింది అనుకోండి, ఏమండి వాళ్ళు ఎక్కడ ఉంటారండి? ఏమండి ఎక్కడ ఉంటారు? ఆ పరీక్ష తప్పితే బైబిల్లో ఉంటారండి వాళ్ళు. ఎక్కడ ఉంటారు? ఆ పని చేసుకుని ఎప్పుడో చచ్చిపోయింది. ఈ రోజున షడ్రక్ మేషక్ అగ్నిగోలు అంటే అలా దేవుడిని అనిపించుకోవడానికి దేవుడు సిగ్గుపడ్డా. దేవుని స్తోత్రం చెప్తాం. మనం ఎక్కుతామండి చరిత్ర